హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు ఆఫ్టర్‌నూన్ అయింది. అరౌండ్ 12, 12:15 అలా అవుతుంది. రెడీ అవుతున్నా. అన్విని తీసుకురావడానికి వెళ్ళాలన్నమాట. ఈ టైము భలే వెరైటీగా తయారైంది. వీడు ఆఫ్టర్‌నూన్ న్యాప్ ఈ టైంకే తీసుకుంటాడు. కరెక్ట్‌గా అదే టైంకి వెళ్ళాల్సొస్తుంది. వాడు పడుకున్నాడు. వాడిని లేపాలన్నమాట ఇప్పుడు. ఇప్పుడు లేపితే ఫుల్ క్రాంకీ అయిపోతాడు, కానీ తప్పదు. ఈసారి ట్రాన్స్‌పోర్టేషన్ లేదు. సో హాలిడేస్ అయ్యే వరకు మనమే వెళ్ళి తీసుకురావాలి. సో వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ డ్రాప్ చేసేస్తున్నారు. వచ్చేయడానికి నేను జిన్ను వెళ్ళి వాళ్ళ అక్కని తీసుకురావాలన్నమాట. ఈ లోపల వంట చేస్తాను. వచ్చిన వెంటనే ఆకలి అయిపోద్దని చెప్పి వంట చేసేసి రెడీ అవుతున్నా. ఇంకా వీడియో కూడా ఎడిట్ చేసి అది కూడా పోస్ట్ చేసేసి పబ్లిష్కి షెడ్యూల్ చేసేసి వెళ్తానన్నమాట. సో అలా బిజీగా జరుగుతుంది. మీ సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారా? ఆల్మోస్ట్ అందరికీ 23rd, 24th ఆ టైం నుంచి ఇంకా హాలిడేస్ వచ్చేస్తాయి అనుకుంటా. ఇప్పుడు హాఫ్ డేస్ కదా, మిట్ట మధ్యాహ్నం ఎంత బీభత్సమైన ఎండ ఉంటుందంటే చాలా ఎండగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఆటో బుక్ చేసుకుంటున్నా. ఆటోస్ రేట్స్ అన్నీ కూడా ఎంత పెరిగిపోయాయంటే ఇంకా 50s, 100 దాటే ఉంటున్నాయి ప్రతిదీ కూడా. ఇంకా 2 డిజిట్ నెంబరే వాడట్లేదు ఎవరు. అందరూ చాలా దగ్గరన్నా కూడా చాలా ఎక్స్‌పెన్సివ్ అయిపోయాయి. ఆటోసే ఎక్స్‌పెన్సివ్ అంటే ఇంక క్యాబ్స్ అయితే ఇంక మర్చిపోవడమే. ఇంత ఎండలో కూడా నేను ఆటోలోనే వెళ్తున్నానంటే చూసుకోండి. మనకసలే ఎండ అంటే పడదు. అప్పటికి ఇంకా డబుల్, ట్రిపుల్ ఉంటుంది ఆటో కన్నా క్యాబ్. సర్లే, ఏదన్నా మన అవసరమైనప్పుడు చచ్చినట్టు వెళ్ళాలి కదా! అందుకని ఆటో బుక్ చేశాను. అది అయ్యే లోపల ఇంకా వీడియో ఆల్మోస్ట్ ఎడిట్ అయిపోయింది. ఇంకా దాన్ని రెండర్ చేసేసి సేవ్ చేయడానికి పెట్టేస్తాను. వచ్చిన తర్వాత అప్‌లోడ్ చేస్తాను. సో ఇలాగా అవుతుందన్నమాట. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఊర్లు వెళ్తున్నారా? టికెట్స్ ఏమైనా తీసేసారా? ఏంటి అనేది చెప్పండి తప్పకుండా. అండ్ వీడిని లేపాను. పడుకున్న పిల్లల్ని లేపాలంటే తెగ బాధొచ్చేస్తది కదా! అండ్ ఇప్పుడు ఇంకా ఆ రోజు అయిపోయింది. అలా ఇంకొచ్చాము. మామూలుగా ఇంక రోజంతా అయిపోయింది. ఈ రోజు ఇక్కడి నుంచి వచ్చేస్తే శ్రీరామనవమి వ్లాగ్ అన్నమాట. శ్రీరామనవమికి మా మా ప్లేస్‌లోని మా కాలనీలో మంచిగా చేస్తున్నారు కళ్యాణం అంతా కూడా. సో మా బిల్డింగ్‌లోనే ఒక ఇంటి నుంచి రాముడు వెళ్తారన్నమాట. సో అందుకని వాళ్ళు రమ్మని చెప్తే పొద్దున్నే 5:00కి లేచి రెడీ అవుతున్నాను. అండ్ శ్రీరామనవమి కదా అని కొత్త డ్రెస్ వేసుకుంటున్నా. ఇది మీషో నుంచి తెప్పించాను. బాగుంది. దీనికి డ్రెస్ అంతా కంఫర్టబుల్ ఉంది, కానీ ఒక్కటి ఏంటంటే ప్రాబ్లమ్, లోపల చిన్న దారాల్లాగా ఉన్నాయి, అవి గుచ్చుకుపోతున్నాయి అన్నమాట. సో మంచి లైనింగ్ ఏమైనా ఇచ్చున్నా, లేకపోతే అది కొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుంది. బట్ రేట్కి చాలా తక్కువే. అరౌండ్ 400 అలా పడినట్టుంది అంతే. చాలా బాగుంది. కంఫర్ట్గా ఉందన్నమాట. ఇంకా చూడాలి, వాష్ చేసిన తర్వాత మళ్ళీ చెప్తాను సింక్ ఏమైనా అయిందా ఏంటి అనేది. ఈ కలర్ కూడా తీసుకొని చాలా రోజులు అయింది కదా అని చెప్పి ఇంకా తీసుకున్నా. ఇంకా హెయిర్ వాష్ అన్నీ చేసేసా. తర్వాత ఇంకా జుట్టు వదిలేసుకొని వెళ్తే అక్కడ పడిపోతే బాగోదు కదా, జుట్టు వెంట్రుకలు పడితే బాగోదని తడిగా ఉన్నా కూడా కొంచెం హెయిర్ డ్రై చేసేసి జడేసేసుకొని గుడ్ గర్ల్ లాగా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాను పొద్దున్నే. వీడికి దుద్దు తాగించాను, పాలు తాగించేసి వాళ్ళ డాడీ దగ్గర పడుకోబెట్టేసి మనమైతే వెళ్దాం. సో మీ శ్రీరామనవమి ఎలా జరిగింది? సో డ్రెస్ చూపిస్తున్నాను అనమాట. నచ్చిందా నా ఈ డ్రెస్? మీషో లింక్ ఎలా ఇవ్వాలో నాకు కోడే ఉండేది. ఇప్పుడు లింక్స్ కూడా వస్తున్నట్టున్నాయి. ఈ మధ్యన పెద్ద వాడట్లేదు, కానీ చూస్తాను, కుదిరితే ఇస్తాను. ఇంక ఈరోజు ఫింగర్ మిల్లెట్ వెర్మిసిలీ అని మొన్న ఏదో కనిపిస్తే తీసుకున్నాను. అమ్మో, ఈ మిల్లెట్స్వి ఇవన్నీ ఎలా తింటారో కానీ, తక్కువ తిన్నా మనకు తెలిసినవే తినాలన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఏమన్నా అయినా సరిగ్గా వండలేదేమో కానీ రాగితో చేసిన సేమియా అన్నమాట ఇది. దీంతో రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు. ఆ రెసిపీస్ కూడా అంటే నార్మల్‌వి చేసేటట్టే చేసేస్తే అంత బాగా ఉండదు. దీనికి ఏమైనా స్పెషల్‌గా చేయాలేమో. అక్కడ ఇన్‌స్ట్రక్షన్స్‌లో చూసే చేశాను నేను. ఏం లేదు, వాటర్ బాయిల్ చేసేయాలి. అందులోని కొంచెం సాల్ట్ వేసేసి ఈ సేమియా అంతా కూడా వేసిన తర్వాత ఒక 3 మినిట్స్ ఉంచి మనం స్ట్రెయిన్ చేసేయాలి. తర్వాత రెసిపీ చేసుకోవాలన్నమాట. సో ఉప్మాలాగా చేశాను. కానీ అది ఉప్మాలా లేదు. చాలా వెరైటీగా వచ్చింది. ఎవరికైనా నచ్చుతుందా? ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. నేను ఫస్ట్ ఒకసారి చూద్దాంలే అని చెప్పి తీసుకున్నాను. బాగా సన్నగా ఉన్నాయి. ఇంకేమైనా రకాలు చేయాలేమో. సో ఈసారి అయితే నాకు ఈ రెసిపీ పెద్ద నచ్చలేదు. జస్ట్ ఎలా చేశాను అనేది షేర్ చేస్తున్నాను. సో ముందు చూస్తేనే తినాలని ఫీలింగ్స్ రాదు, కానీ హెల్దీ అంటారు ఏంటో. సో రాగి తినాలంటే రాగి ముద్ద, రాగి సంగటి అలాంటివి చేసుకోవాలి. సో రాగిని తీసుకొచ్చి సేమియా చేసి, సేమియా ఉప్మాలా చేసి, సేమియా ఉప్మా అంత టేస్టీగా ఉండాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? సో అలా అన్నమాట.
ఏది ఎలా చేయాలో అలానే చేయాలి. మీ ఎవరైనా వాడుతున్నారా? లైక్ రీప్లేస్ చేసేసారా నార్మల్ సేమియాకి ఇలాగా ఏమైనా మిల్లెట్స్తో చేసిన సేమియా కానీ అలా ఏమైనా యాకమ్ రీప్లేస్ చేసేసారా, లేదా అప్పుడప్పుడు చేసుకుంటారా అనేది చెప్పండి. సో ఇలా వచ్చింది. ఒక 3 మినిట్స్ కరెక్ట్గా బాయిల్ అవ్వనిచ్చాను. దాని తర్వాత చల్లనీళ్ళు వేసి స్ట్రెయిన్ చేసేస్తున్నా. సో దట్ అక్కడ కుకింగ్ ప్రాసెస్ ఆగిపోయి కొంచెం పొడి పొడిగా ఉంటుందని. అంటే అంత దారుణంగా ఏం లేదు, కానీ తిన్న వెంటనే ఒక సాటిస్ఫాక్షన్ రాలేదు అంతే. సో ఇలా వచ్చిందా. దాని తర్వాత ఆ డ్రెస్ ఒకటి తీసుకున్నాను కదా, ఆ డ్రెస్ మొత్తం నచ్చింది, కానీ ఈ పక్కన ఇవి ఉన్నాయి కదా, ఈ వీటిని ఏమంటారు, ట్రఫల్ తెఫల్ ఏదో అంటారు దీన్ని, అది దారాలు. ఇది నాకు అసలు నచ్చలేదు. అన్విక్ కూడా నచ్చలేదు. కట్ చేసేస్తున్నాను అందుకనే. ఇట్లంతా దారాలే పడ్డాయి అనమాట. నేను కట్ చేసినది కాదు, అంతకు ముందే. అండ్ వీడు లేచాడు, ఇంకా అన్ని డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. మీ శ్రీరామనవమి ఎలా జరుపుకున్నారు? దాని తర్వాత నా బర్త్డే వస్తుంది, మీ ఎవరికైనా గుర్తుందా? ఒకవేళ గుర్తుండాలని ఏం రూల్ ఉంది, కానీ జస్ట్ చెప్తున్నా, నా బర్త్డే ఈ సండే వస్తుంది అన్నమాట. సో ఆల్మోస్ట్ 35 ఇయర్స్ అయిపోయి, ఇంకా నాకు 20 ఇయర్స్లో 18 ఇయర్స్ 16 ఇయర్స్లో ఉన్న అంటే అప్పుడున్న రెజల్యూషన్స్ ఇప్పుడు కూడా ఉన్నాయన్నమాట. అవేంటి, చాలా చాలా బేసిక్వి. పొద్దున్నే లేచి స్నానం చేసేయాలి, లేచిన వెంటనే దుప్పట్లు మడత పెట్టేయాలి, ఐరన్ చేసిన బట్టలు వేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్నవే నాకు ఇంకా ఉండిపోయి. సో ఈ చూద్దాం, ఈ సంవత్సరం అన్నా కూడా కొంచెం నేను పెద్ద అవుతానో లేదా అనేది చూద్దాము. అండ్ ఈసారి స్పెషల్ అయితే ప్రస్తుతానికి ఏం లేదు, ఎండలు దంచేస్తున్నాయి. సో మీరేమైనా చెప్పండి, హరిష ఇలా చెయ్యి, ఇది చేసుకో, ఇది కొనుక్కో అని చెప్పండి. కుదిరితే నా దగ్గర సెట్ అయితే తీసుకుంటాను. సో షేర్ చేయండి తప్పకుండా. అండ్ ఏదైనా స్పెషల్ బ్లాగ్స్ లాంటివి కానీ, స్పెషల్ వీడియోస్ లాంటివి కానీ ఏమైనా చేయాలంటే కూడా ప్లీజ్ షేర్, అవి ఇచ్చేద్దాం, సరేనా? సో తర్వాత అది స్ట్రెయిన్ చేసేసాను కదా. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆవాలు, మినపప్పు, కొంచెం అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేస్తాను. అది బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసి, తర్వాత బాయిల్ చేసిన సేమియా కూడా వేస్తాను. అదో రకంగా అది సేమియా పులిహోర కాదు, ఉప్మా కాదు, అలా వెరైటీగా వచ్చింది. దాని తర్వాత దాని మీద నిమ్మకాయ స్క్వీజ్ చేసి అలా రకరకాల కష్టాలు పడితే అది కొంచెం తినే రూపు వచ్చింది అన్నమాట. నేను ఈ పండగతో ఇదేం వంట చేశాను రా బాబు అనుకుంటే, బయటేమో మాకు సీతారామ కళ్యాణం జరుగుతుంది కదా, అక్కడ ఉప్మా ఇచ్చారు. నేను ఆ ఉప్మా తెచ్చుకొని బుద్ధిగా తినేసాను. మా ఆయనకి అన్వికి ఇది తినిపిస్తాను. చాలా రోజుల తర్వాత ఒక ఫ్లాప్ వంట మీతో షేర్ చేస్తున్నాను. నన్ను తిట్టకండి ఎవరు కూడా. సో అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి, మీకు కూడా తెలియాలి. అండ్ పొద్దున్న వెళ్ళావు కదా హరిష, దాని సంగతి ఏంటి అంటే, నేను ఇక్కడికి వచ్చాను కదా, ఇలా వీళ్ళు బ్యూటిఫుల్గా డెకరేషన్ అన్నీ చేసుకున్నారు. దాని తర్వాత నన్ను ఎందుకు పిలిచారంటే, తలంబ్రాలు కలపడానికి, ఇంకా పానకం అవి చేయడానికి 5గురు ఉండాలి కదా. సో అందులో ఒకదాన్ని నేను అన్నమాట. సో ఈ రాముడు వచ్చారు ఇంటికి, ఇక్కడి నుంచి ఎక్కడ కళ్యాణం చేస్తారో అక్కడికి తీసుకెళ్తారు అన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో తెలుసా, ఫొటోస్లో వీడియోస్లో అంత కనిపించట్లేదు, కానీ బయట ఎంత కళగా ఉన్నారంటే దేవుడు, అసలు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. ఇది మా ఏరియాలో ఒక ఆర్టిస్ట్ ఉంటారన్నమాట, వాళ్ళకి ఏవేవో వరల్డ్ రికార్డ్స్ కూడా వచ్చాయి. అతను పెయింట్ చేసి అన్ని చేశారంట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండింది. బయట ఫోటో అంతా చూపించలేకపోతుంది. అండ్ ఇక్కడ మేము కలిపేస్తున్నాము. తలంబ్రాలు అంటే ఏం లేదు, జస్ట్ మీ అందరికీ తెలుసు అనుకోండి, భద్రాచలంలో తలంబ్రాలు రెడ్ కలర్లో ఉంటాయంట, మరి తెలియదు. కానీ ఇక్కడైతే మేము పసుపు నెయ్యి వేసేసి బియ్యంలో కలిపేస్తున్నాం. తర్వాత అవేవో పోసలు వేసారు, వాటితో బాగా ఆ వైట్ దాంతో కనిపించకుండా మంచిగా కలిపేసాము. బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత వైభవ్ నాన్నని పడుకోబెట్టేసి కొంచెం వెళ్ళి దండం పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. సో తలంబ్రాలు కలిపేసాము. తర్వాత
కొంచెం వాటికి పసుపు రాసేసాం, పానకం చేస్తాం, అవన్నీ చేసేసి కిందకి వచ్చేసాం. దాని తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాం. ఇంకా అందరూ ఫేస్లో ఏం చూపించట్లేదు, సో ప్రైవసీని మనం డిస్టర్బ్ చేయకూడదు కదా, అందుకని. సో ఇలాగా రాముడు ఒక ఇంటి నుంచి, సీతాదేవి ఒక ఇంటి నుంచి వచ్చి అక్కడికి ఒక ప్లేస్లోని ఇలాగా కళ్యాణం చేశారన్నమాట. సో 2 దగ్గరలో చేశారు. రెండిట్ల దగ్గర కూడా చాలా చాలా బాగా చేశారు. మేము వెళ్ళి మంచిగా దండం పెట్టేసుకొని బాగా బాగా ఉండాలి అని దండం పెట్టుకొని ఆ రోజంతా అయిపోయింది. మధ్యాహ్నం అన్న ప్రసాదం అవన్నీ ఇస్తారు కదా, అవన్నీ తినేసాము, అయిపోయింది. ఇంక ఈవినింగ్ వచ్చేస్తే ఇలా ఊరేగింపులో కూడా బాగా చూసుకుని నిన్న బాగా సెలబ్రేషన్ అయిందనమాట. అనుకోలేదు కానీ బాగా జరిగింది. సో అదన్నమాట మా శ్రీరామనవమి అయితే ఇలా జరిగింది. సో సింపుల్ బ్లాగే, మరీ స్పెషల్గా ఏమీ ఉండకపోవచ్చు, బట్ నాకు షేర్ చేయాలనిపించి షేర్ చేస్తున్నా. సో మీ అందరికీ కూడా రాముడిది బ్లెస్సింగ్స్ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. నా బర్త్డే గురించి చెప్పడం మర్చిపోద్దు, ఓకేనా? బై బై.